రుచుల విందు కార్యక్రమానికి మీ అందరికీ వెల్కమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. అయితే మరి ఈ రోజు కూడా మన అల్పాహారంలో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్, అలాగే చిరుతిండ్లలో ఒక సూపర్ స్నాక్ మనందరి కోసం రెడీగా ఉంది. మరి మొదలు పెట్టేద్దామా? అంటే ఎప్పుడు వంట చూస్తూ ఉండడమే కాకుండా ఆ వంటలు మీరు నేర్చుకొని ఒక పుస్తకంలో రాసుకొని లేదంటే ఫోన్లో ఫీడ్ చేసుకొని మీ ఇంట్లో కూడా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. అప్పుడు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎనీ కుకింగ్ ప్రోగ్రామ్, ఏ వంట అయినా కూడా దాన్ని మీ రకంగా మీ ఇంట్లో వాళ్ళ రుచుల పరంగా మార్చుకొని దాంట్లో యాడ్ ఆన్స్ చేసుకొని ఆ వంటని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఓకే, అటువంటి 2 సూపర్ వంటకాలతో రెడీగా ఉన్నానని చెప్పేశాను కాబట్టి ఇక స్టార్ట్ చేసేద్దాం మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం. సో మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారము నేను తయారు చేయబోతున్నాను శనగపప్పు ఇడ్లీ. దానికోసం మనం ఏం చేయాలి అంటే శనగపప్పు నానబెట్టుకోవాలి. మేబీ ఓవర్ నైట్ అయితే బెటరు. సో మోస్ట్లీ 5 to 6 అవర్స్ మాత్రం ఖచ్చితంగా నానబెట్టాలి. బియ్యం కూడా అట్లాగే నానబెట్టుకొని పెట్టుకున్నాను. సో ఈ రెండింటిని ఏంటంటే మనం మిక్సీ పట్టి ఒక ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కరెక్ట్గా మనం మిక్సీ పట్టుకుందాం. మరి జారుగా కాకుండా కొంచెం గట్టిగా అన్నమాట. చాలా సింపుల్ అండి. నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, దానికి తోడు ఒక 3/4 కప్పు బియ్యం. ఈక్వల్ వేయలేదు నేను, కొంచెం తక్కువ వేసాను అనమాట. సో ఉప్పు కూడా నేను తర్వాతనే యాడ్ చేసుకుంటాను, ఇప్పుడేం యాడ్ చేయట్లేదు. సో ప్రస్తుతానికి వాటర్ లేకుండానే నేను గ్రైండ్ చేస్తాను. వై? బికాజ్ ఇందులో ఆల్రెడీ నానబెట్టుకున్న నీళ్లు ఉంటాయి కాబట్టి. సో నేను ప్రత్యేకంగా మళ్ళీ నేనేం యాడ్ చేయట్లేదు. ఓకే, కొంచెం కచ్చా పచ్చగా అయింది కాబట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. ఈ అవసరాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలండి. అంత ఓకే. సో కరెక్ట్గా వచ్చేసింది. సో ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ శనగపప్పు అండ్ బియ్యం పేస్ట్ ఏదైతే ఉందో, పేస్ట్ అంటే అదే ఇడ్లీ పిండి ఏదైతే ఉందో దాన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. 90% 80% కూడా మనం మిక్సీ పట్టొచ్చండి. ఓకే, ఇందులో మనం కాస్త ఉప్పు, కొంచెం పసుపు, కలర్ కోసం అంతే సింపుల్గా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో ఒక్క చుక్క నీళ్లు పోసుకుందాం, సో దట్ కొంచెం మనకి ఇడ్లీ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇది ఆవిరి మీదనే మనం చేస్తాం కాబట్టి మనకి శనగపప్పు అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సరిపోతుందా? ఇది యాక్చువల్గా చాలా సింపుల్ ఇడ్లీ. దీనికంటూ టేస్ట్ అంటూ ఏమీ ఉండదు. అఫ్కోర్స్ అంటే శనగపప్పు కాబట్టి దానికి ఉండాల్సిన టేస్ట్ మటుకే ఉంటుంది, కానీ మనం ఇది మసాలా గిసాలా ఏం వేయలేదు కాబట్టి, అంటే పోపుగి అట్లాంటివి ఏం లేదు కాబట్టి, సో దానికంటూ పచ్చిమిరపకాయ టేస్ట్ అట్లాంటిది ఏమి ఉండదు కాబట్టి మనము చాలా ముఖ్యంగా దీనికి పచ్చడి చేసుకోవాలి. సో చట్నీ ఈజ్ కంపల్సరీ అనమాట. సో ఫస్ట్ నేను ఇడ్లీ కుక్కర్ పెట్టేసి మీకు చట్నీ నేను ఏ రకంగా చేస్తాను అనేది చెప్తాను. నేను 2-3 రకాల చట్నీస్ చేస్తూ ఉంటాను. అంటే సింపుల్ చట్నీస్, అఫ్కోర్స్ మీ అందరూ చేస్తూ ఉండొచ్చు, చెప్తాను. సో బట్ బిఫోర్ దాట్ ఒకసారి ఇడ్లీ పాత్రని నేను గ్రీస్ చేశాను. గ్రీస్ చేసి ఈ శనగపప్పు, ఈ బియ్యం మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇడ్లీ పాత్రలోకి వేసేస్తాను. ఓకే, సో నీళ్లు మరుగుతాయి. మరిగిన తర్వాత
ఇది మూత పెట్టేద్దాం. ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. అయితే సో ఇక్కడ మేము ఆల్రెడీ చట్నీ రెడీ చేసి పెట్టాము. దిస్ ఇస్ పల్లీ చట్నీ అనమాట. అయితే ఇది పక్కన పెట్టేద్దాం. మనం పక్కన పెట్టేసి మామూలుగా 2-3 రకాల పచ్చళ్ళు నేను చేస్తాను. సో నెంబర్ 1 పచ్చడి వెరీ ఇన్స్టెంట్ పచ్చడి. అంటే ఇంకా మనకి పల్లీలు వేయించే టైం కూడా లేనప్పుడు ఏం చేస్తానంటే పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి పొడి ఉంటుంది ఫ్రిడ్జ్లో, ఎండు కొబ్బర, ఒక వెల్లుల్లి రెబ్బ, కొంచెం ఉప్పు, ఒక రెక్క చింతపండు జస్ట్ డైరెక్ట్గా గ్రైండ్ చేసేసి దానికి పోపు పెట్టేయడం. దట్ ఈస్ కాల్డ్ పప్పుల చట్నీ. ఇది యాక్చువల్గా పక్క బండి చట్నీ అండి. అది మామూలు కొన్ని బండ్లలో మనకి ఇట్లా పప్పుల చట్నీ టేస్ట్ అంటే పుట్నాల పప్పు, పప్పులు అంటే నాట్ పల్లీలు, పుట్నాల పప్పు. దానికి మనకు యాక్చువల్గా మేము వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇదొక చట్నీ నేను ఎక్కువ చేస్తూ ఉంటా ఇన్స్టెంట్గా, అంటే మరీ టైం లేకపోతే. నెంబర్ 2 ఏంటి అంటే పల్లీ చట్నీ. పల్లీ చట్నీ మా అమ్మ ఒక రకంగా చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే పల్లీలు వేయించేసి అందులో కొంచెం బెల్లం వేసి, బికాజ్ వాళ్ళు కర్ణాటక కాబట్టి కొంచెం బెల్లం వేసి, కొంచెం చింతపండు, కొంచెం ధనియాలు, మేబీ 4-5 ధనియాలు, కాస్త ఉప్పు, ఎండుమిరపకాయలు పల్లీలు వేయించి వేస్తుంది అనమాట. సో అలా గ్రైండ్ చేసిన పచ్చడి ఒక టేస్ట్ తీయగా ఉంటుంది కొంచెం. అది దోశకు అద్భుతంగా ఉంటుందండి. అసలు ఎంతమంది మా ఫ్రెండ్స్ ఆ తీయ పల్లీ పచ్చడి తిని అబ్బాయి ఎంత బాగా చేస్తుంది మీ అమ్మ అంటారు. అదే పచ్చడి నేను చేసి ఇంకో రకంగా వస్తుంది అనుకోండి, మా అమ్మ చేస్తుంది బాగుంటుంది. సో పల్లీలు, బెల్లం, ఎండుమిరపకాయలు అనేది ఒక పచ్చడి, పుట్నాలు, ఎండు కొబ్బరి పొడి, చింతపండు, ఉప్పు అనేది అదొక పచ్చడి. నేను చేసేది ఏంటి అంటే మా అత్తగారు నేను చేసేది ఏంటి అంటే పల్లీలు వేయించేసి పచ్చిమిరపకాయలు, కొంచెం ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ, చింతపండు, ఉప్పు వేసేసి మామూలుగా పోపు పెట్టేయడమే. సో ఇలా 2-3 రకాల పచ్చళ్ళు ఉంటాయి. అండ్ టొమాటో చట్నీ కూడా బాగుంటుంది. సో టొమాటో కూడా కొంచెం లైట్గా దాన్ని సాటే చేసేసి కొంచెం ఉడికిచ్చేసి దాన్ని మనము కొంచెం వెల్లుల్లి వేసి, అంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు యాక్చువల్గా. అంటే దోశ, ఇడ్లీకి సంబంధించిన టొమాటో చట్నీ నాకు అంత పక్కాగా రాదు. సో నేను ఎప్పుడూ ఎక్కువ చేయను, మా అత్తగారు బాగా చేస్తూ ఉంటుంది టొమాటో చట్నీ. సో అదొకటి. అండ్ ఉల్లిపాయ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు కాసేపు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ముఖ్యంగా ఎండుమిరపకాయలు, ఎర్ర చట్నీ ఉంటుంది కదా దానికోసం. సో నానబెట్టుకొని దాన్ని మనం మిక్సీ పట్టి దానికి చక్కగా పోపు పెట్టాలి. పోపు పెట్టకపోయినా ఓకే. అండ్ అల్లం పచ్చడి, అంటే అఫ్కోర్స్ దీనికి అల్లం పచ్చడి ఇడ్లీకి బాగుంటుందా? ఐ డోంట్ థింక్ సో. నాకు అల్లం పచ్చడి అంటే ఖచ్చితంగా పెసరట్టు, లేదంటే వర్స్ట్ కేసులో దోశ తప్ప. ఇడ్లీకి నాకు అసలు అల్లం పచ్చడి నచ్చదు. సో ఇలా మేము చేసుకునేటువంటి పచ్చళ్ళు అనమాట. అంటే నేను చేసేటువంటి కొంచెం స్టాండర్డ్ పచ్చళ్ళు. ఎందుకు పచ్చళ్ళ గురించి ఇంతసేపు మాట్లాడాను అంటే మా ఇడ్లీ కొంచెం చప్పగానే ఉంటుంది, అంటే ఉప్పు మాత్రమే ఉంది కాబట్టి దీనికి జతగా మనకు ఒక టేస్ట్ కుదరాలి అంటే 100% మనం పచ్చడి చేసుకోవాల్సిందే. అండ్ ఇది కొంచెం ఇన్స్టెంట్గా మనం చేసుకునేటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇడ్లీ అని చెప్పొచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసాను, అయిపోయి. సో డైరెక్ట్గా దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. సో ఇలా చక్కగా ముచ్చటగా 4 ఇడ్లీలు, ముచ్చటగా 3 ఇడ్లీలు కదా, 4 ఇడ్లీలు. సో పైనుంచి మనం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఏదైనా పికిల్తో తిన్నా చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పాను కదా ఒక లిస్ట్ ఆఫ్ పచ్చళ్ళు, ఆ పచ్చళ్ళతో తిన్నా బాగుంటుంది. శనగపప్పు ఇడ్లీ రెడీ. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శనగపప్పు ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పల్లి చట్నీ కొద్దిగా. శనగపప్పు ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న శనగపప్పు, నానబెట్టుకున్న బియ్యం వేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడికించుకోవాలి. ఆపై పల్లి చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే శనగపప్పు ఇడ్లీ రెడీ. ఓకే, సో శనగపప్పు ఇడ్లీ రెడీ. ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకున్నారు కాబట్టి టేస్ట్ చేసిద్దాం. డిఫరెంట్ టేస్ట్ అండి, బాగుంది.
యాక్చువల్గా తీయగా ఉంది. తీయగా అంటే శనగపప్పు కదా, కమ్మగా ఉంది. అండ్ ఇది ఆవిరి మీద ఉడికించింది కాబట్టి మనకు జనరల్లీ ఎక్కువ శనగపప్పు వల్ల వచ్చే ఇబ్బందులు దీంట్లో రావనుకుంటున్నాను నేను. వై? బికాజ్ ఆవిరి మీద ఉడికింది. ఇట్స్ నాట్ డీప్ ఫ్రై లైక్ బజ్జీలు అది కాదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇడ్లీతో మనకి ఎప్పుడు కూడా నష్టం జరగదు, బికాజ్ అది స్టీమ్ కుక్ అవుతుంది కాబట్టి. సో ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదామా చిరుతిండు? పదండి. ఓకే, సో సెకండ్ సెగ్మెంట్లోకి వచ్చేసాం మనము. నేను తయారు చేయబోతున్నాను షేజ్వాన్ చిల్లీ పొటాటోస్ అనమాట. సో షేజ్వాన్ సాస్ తయారు చేసుకోవాలి, లేదంటే తెచ్చుకొని పెట్టుకోవాలి. అండ్ పొటాటోస్ ఏంటి అంటే ఈ విధంగా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని పెట్టా, బికాజ్ బయట పెడితే నల్లగా అయిపోతాయి కాబట్టి. ఓకే, సో ఇది ఏంటి అంటే లైక్ మంచూరియా కాన్సెప్ట్ లాగా ఉంటుందండి, డీప్ ఫ్రై చేయడము, సాటే చేసుకోవడం లాగా. ఓకే, సో ఫస్ట్ మనము ఆయిల్ డీప్ ఫ్రై కాబట్టి ముందు స్టవ్ ఆన్ చేసేసుకుందాము. సో ముందుగా 1 కప్పు మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లోర్, అంటే మరి మైదా పిండి అంతా కాకుండా ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం. ఇందులో ఏంటి అంటే మామూలుగా ఈ మిరపకాయ బజ్జీలాగా దాన్ని ఏమి ముంచనక్కర్లేదు, బికాజ్ ఇందులో మనం వాటర్ యాడ్ చేయట్లేదు. సో జస్ట్ డైరెక్ట్గా పౌడర్ ఫార్మాట్లోనే తడిగానే ఉంది కాబట్టి జస్ట్ డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ప్రస్తుతానికి ఏం చేద్దామంటే మనము ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇటువైపు ఇంకో ప్రాసెస్ ఉంది, అది స్టార్ట్ చేద్దాం. సో ఆ ప్రాసెస్ ఏంటి అంటే కాస్త నూనె వేసుకుందాం. నూనె హీట్ అయిన తర్వాత చేద్దాం. ఇది పొటాటోస్ కాబట్టి ఈవినింగ్ టైమ్, ఆఫ్ కోర్స్ ఇప్పుడంతా వెదర్ చల్లగానే ఉంది కాబట్టి సో చాలా చల్లగా బయట వెదర్ చల్లగా, ఇదేమో వేడిగా స్పైసీగా సూపర్గా ఉంటుంది. అండ్ ఇది షేజ్వాన్ అన్నాను కాబట్టి చాలా స్పైసీగా ఉంటుంది అండ్ నా సామి రంగారంటే ఉంటుంది అనమాట. ఎంతైనా అండి ఈవినింగ్ టైం ఎంతైనా కొంచెం స్పైసీగా తినడానికి మనం ఇష్టపడతాం కదా, బెటర్. అదే టైంలో బెటర్. మళ్ళీ డిన్నర్ అనుకోండి, మళ్ళీ కొంతమందికి స్పైసీ పడదు, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ టైం అంటే కొంచెం సెట్ అయిపోతుంది బాడీ. సో ముందుగా మనము ఉల్లికాడలు, ఇందులో క్యాప్సికమ్ ముక్కలు, ఇది కూడా మనకు పొడుగుగా కట్ చేసుకున్నాము. కొంచెం చిల్లీ సాస్, కొంచెం వెల్లుల్లి రసం, ఆ తర్వాత కాస్త సోయా సాస్, కొంచెం షేజ్వాన్ సాస్. అంటే కొంచెం అంటే మామూలుగా మన స్పైసీనెస్కి కావాల్సినంత. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను బికాస్ నాకు ఐ వాంట్ దిస్ టు బి వెరీ స్పైసీ అనమాట. సో అందుకే ఇట్లా ఎక్కువ వేసుకున్నాను. అయితే యాక్చువల్గా ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ పిండి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం డస్టింగ్ కోసం. కావాల్సింటే ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం మనకి ఆ జ్యూసీగా రావాలి కదా అందుకు. సో ఇందులో కాస్త నీళ్ళు యాడ్ చేద్దాం. అంటే మనకి కన్సిస్టెన్సీ మంచి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో అందుకు కార్న్ఫ్లోర్ వేసాను. వేయకపోయినా కూడా పర్వాలేదండి, ఇట్స్ ఓకే. కొంచెం మనకు డ్రైగా ఉంటుంది అంతే. ఇట్లా వేస్తే కొంచెం వెట్టిగా ఉంటుంది. సో ఇందులో కూడా మనం చివరిగా కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. ఓకే, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాము, కాస్త ఉప్పు కూడా వేసుకున్నాము. ఇది సిమ్లో పెట్టుకుందాం. ఇది సిమ్లో ఒక 2 మినిట్స్ అలా మరుగుతే సరిపోతుంది. అండ్ ఇటువైపు మనకు ఆయిల్ కూడా హీట్ అయింది కాబట్టి ఇప్పుడు బాగా సౌండ్ వస్తుంది. వై? బికాజ్ ఇది బంగాళదుంపలు నీళ్ళల్లో సోక్ అయ్యాయి, ఇదేమో ఆయిల్. సో జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఇలా మనం ఒక్కొక్క బంగాళదుంప తీసుకుని వాటర్ అంటే తీసేసుకుంటుందిలేండి యాక్చువల్లీ ఇది. సో దీంట్లో మనకు కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ లాగా కూడా వేసుకోవచ్చు. ఈ పిండి ఏదైతే ఉందో ఈ పొడి
ఈ మైదా పిండి. దీంట్లో మనం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి కూడా వేసుకుంటే మనకు కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. అంటే అది మనకు ఖాళీ అది లేకుండా ఇది మాత్రమే చేసుకున్నప్పుడు అట్లా చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ దానికి మసాలా ప్రిపేర్ చేసాం కాబట్టి అవసరం లేదు. ఓకే, సో ఈ విధంగా మనం డస్ట్ చేసుకున్నటువంటి పొటాటోస్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో ఇది బాగా చక్కగా మంచిగా రోస్ట్ అవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీ హ్యావ్ టు రోస్టెడ్. ఓకే, ఇలా సో ఇటువైపు అది మనకి మసాలా కూడా ప్రిపేర్ అయిపోయినట్టే లెక్క. మనం ఇక ఆ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది వేసేసాక నేను ఆ స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సైమల్టేనియస్గా ఇటువైపు ఇది అటువైపు అది రెండు చేసేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా అయిపోతుంది వంట, లేట్ అవ్వదు. లేకపోతే ఏదో చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. సో దీన్ని మనం ఏం కదపకూడదండి యాక్చువల్లీ. వై? బికాజ్ ఇది కొంచెం ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అవుతే ఆటోమేటిక్గా అవే పైకి తేలుతాయి. ఓకే, డన్. సో ఇది అయిపోయింది అండ్ ఇటువైపు ఈ మసాలా కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనము తీసేసుకుందాం. సో ఇలా తీసుకొని డైరెక్ట్గా మనము దీంట్లోకి వేసేసుకుందాం. ఈ వేడి మీదనే వేసుకుంటే ఆ సాసులు అవన్నీ కూడా బాగా పడతాయి కదా, అందుకు. ఓకే, సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామా. సో ఈ స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మనం తయారు చేసుకున్న ఈ షేజ్వాన్ సాస్లో ఈ షేజ్వాన్ మసాలా ఏదైతే ఉందో దాన్ని మనకు చక్కగా ఈ చిల్లీ పొటాటోస్కి పట్టించేద్దాం. వెంటనే తినేస్తే ఏంటంటే కొంచెం మనకి క్రిస్పీగా ఉంటుంది. ఒక 15-20 మినిట్స్ తర్వాత అలా తింటే కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో మరి మీకు ఎలా కావాలో మీరు అలా చూస్ చేసుకోవచ్చు. మా నామాల ప్లేట్ సిద్ధమైపోయింది. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్ అలా పైన ఉంటే బాగుండేది అనిపిస్తుందండి నాకు. ఓకే, ఎస్. సో టేస్టీగా షేజ్వాన్ చిల్లీ పొటాటోస్ రెడీ. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. షేజ్వాన్ చిల్లీ పొటాటోస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 1/2 కిలో, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉల్లికాడలు కొద్దిగా, వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, షేజ్వాన్ సాస్ 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్. షేజ్వాన్ చిల్లీ పొటాటోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా బంగాళదుంపల్ని పొడవుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్లలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ బంగాళదుంప ముక్కల్ని కాగిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో నూనె వేసి అందులో ఉల్లికాడలు, క్యాప్సికం ముక్కలు, చిల్లీ సాస్, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీంట్లో కొంచెం సోయా సాస్, షేజ్వాన్ సాస్, కార్న్ ఫ్లోర్ వేసి కొంచెం నీళ్లు పోసి ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత వేయించిన బంగాళదుంపలు కూడా వేసి ఒకసారి బాగా కోట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే షేజ్వాన్ చిల్లీ పొటాటోస్ రెడీ. ఓకే, సో షేజ్వాన్ చిల్లీ పొటాటోస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. టేస్ట్ చేసిద్దాం. వేడివేడిగా ఉంది. బాగుంది, ఆబ్వియస్లీ బాగుంటుంది. చాలా బాగుంది. బంగాళదుంపతో డీప్ ఫ్రై ఏం చేసినా కూడా సూపర్గా ఉంటుంది. అండ్ దట్టు ఇది షేజ్వాన్ కాంబినేషన్లో ఉంది. అండ్ సోయా సాసు, చిల్లీ సాస్ అన్నీ వేసుకున్నాము. అయినా మనకి బంగాళదుంప కాబట్టి ఎక్కువ కారంగా లేదు, చాలా కమ్మగానే ఉంది, టేస్టీగా ఉంది. ట్రై చేయండి. ఓకే, చూసారు కదా ఇవాళ మన రుచుల విందు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.